వెజిటేరియన్స్లో అండి 2 టైప్స్ ఉంటారు. ఇప్పుడు వెజిటేరియన్స్ అంటే వెగాన్స్ యాజ్ వెల్ యాజ్ వెజిటేరియన్స్ అంటారు. సో వెగాన్స్ అంటే వాళ్ళు మనం అన్నట్టు పాల పదార్థాలు కూడా ముట్టారు. అంటే జంతువు నుంచి వచ్చే ఏ పదార్థం కానీ వాళ్ళు హానికరం అండ్ మంచిది కాదు అన్న రిచువల్తో వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయరు. వాళ్ళకు క్వైట్ కామన్గా అంటే 100 to 100% శాతం వాళ్ళకు వైటమిన్ B12 డెఫిషియన్సీ చూడడం కామన్గా చూస్తుంటాం. సో అలాంటి వాళ్ళు మనం వాళ్ళ రిచువల్ని మార్చలేం, కానీ అట్లీస్ట్ సంవత్సరానికి 3 నెలలు వైటమిన్ B12 సప్లిమెంటేషన్ ఒక 1500 మైక్రోగ్రామ్స్ డైలీ ఇవ్వడం ఇంపార్టెంట్. అలానే కొందరు వెజిటేరియన్స్ పాల పదార్థాలు తీసుకుంటారు కానీ పాలు పడవనో, లేకపోతే చిన్నప్పుడే పాలు తీసుకోవాలి పెద్దప్పుడు తీసుకోవద్దనో, లేకపోతే నేను పెరుగు తీసుకున్నాను ఒక 2 స్పూన్స్ తీసుకుంటాను అప్పుడప్పుడు మజ్జిగ తీసుకుంటున్నాను కాబట్టి సరిపోతుంది అనుకోవడము చేస్తుంటారు. బట్ ఎప్పుడైనా ఒక పోషకాహారం తీసుకుంటున్నాము ఆ పాల పదార్థాల నుంచి అంటే అది రిక్వైర్డ్ అమౌంట్, డైలీ రిక్వైర్డ్ అమౌంట్ తీసుకుంటూ ఉండాలి. పాలు 250 ml కానీ లేకపోతే పెరుగు ఒక 200 మిల్లీగ్రాములు కానీ తీసుకోవడం జరగాలి. సో ఇది కూడా చాలా అడల్ట్రేషన్ జరుగుతుంటుంది, పాలలో నీళ్ళు కల్తీ కలపడము, దానివల్ల మనకు పోషకాహారం తీసుకున్నా కూడా సరిగ్గా రాకపోవడం జరుగుతుంటుంది. సో ఇది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్.